చదువు రాదు, బైబిల్ కొనుక్కుంటాం. ఎందుకంటే ఐడెంటిటీ కార్డు ఉంది, తల కింద పెట్టుకోవడానికో, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు భయం లేకుండానో, లేకపోతే ఓదార్పు కోసం. వద్దు, దాన్ని చదవండి. బిబ్లికల్ ఇల్లిటరేట్స్తో ప్రమాదం ఉంది క్రైస్తవానికి. గొర్రెల్లాగా ప్రవర్తించకండి. ఎవడేం చెప్తే అది వినకండి. మీకు తల ఇచ్చాడు కదా దేవుడు, దాన్ని వాడండి, లేదా తుప్పు పడుతుంది. మీకు తల ఇచ్చాడు కదా దేవుడు, దాన్ని వాడండి. సొంతంగా ఆలోచించండి. గొర్రెల్లాగా అవతల వ్యక్తి ఏం చెప్తే అది వినకండి. అలా వినే యేసుప్రభుని సిలువెక్కించారు చరిత్రలో. అలా వినే సిలువెక్కించారు యేసుప్రభుని చరిత్రలో. జనాలు ఏమని ప్రేరేపించారండి వీళ్ళంతా కలిపి? ఇదిగో ఆయన అడుగుతాడు, బరబ్బా కావాలన్నా యేసుప్రభు కావాలన్నా అని అడుగుతారు. మీరేం చెప్తారు? బరబ్బా కావాలని అడగండి. అప్పుడు వీళ్ళేం అడగాలి? ఎందుకు బరబ్బా మనకి అని అనాల వద్దా? ఇంతకు వాడేం పని చేశాడు బరబ్బా? చూడండి, ఎవడంటే వీడు ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు, నరహత్య చేసిన వాడు, అల్లరిలో నరహత్య చేసిన వాడు. ఇతను పెడతాడు ఇప్పుడు పిలాతు. అది చట్టము. ప్రతి పస్కా పండుగలో ఎవరో ఒకరిని విడుదల చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభుని బరబ్బాని పక్కన పెడితే మీరు ఎవరిని కోరుకుంటారు? ఎవరిని కోరుకుంటారు? బరబ్బాని కోరుకోండి. సరే, వాళ్ళు చెప్పారు, నిజమే, వాళ్ళ కుట్ర వాళ్ళకు ఉంది. వీళ్ళు ఏం అడగాలి? బరబ్బా హంతకుడు కదా, హంతకుడు ఎందుకు? సమాజంలో కలహాలు పెట్టేవాడు ఎందుకు? ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవాడు మనకెందుకు? యేసు ప్రభు కదా కావాలి. ఒక చెంప కొడితే రెండో చెంప చూపెడతాడు. 1 మైలు రమ్మంటే 2 మైలు నడిచి వస్తాడు. అంగీ తీసుకుంటే పై వస్త్రాన్ని కూడా ఇచ్చేస్తాడు. ఈయన కావాలి కదా మనకి. కుష్ఠరోగులు బాగు చేశాడు, గుంటి వాళ్ళు కాళ్ళు ఇచ్చాడు, గుంటి వాళ్ళు కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, ఎంత అద్భుతమైన బోధించాడు, భోజనం పెట్టాడు, దయ్యాలను వెలగొట్టాడు. ఈయన కదా మనకు కావాల్సిందని ఒక్క గొర్రెైనా ప్రతిస్పందించిందా? స్పందించదు. ఈరోజు క్రైస్తవాన్ని పరిపాలిస్తుంది ఎవరు తెలుసా? క్రీస్తు కాదు, లేఖనాలు కాదు. ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు. వాళ్ళు ఏం చెప్తే అదే నెరవేరుతుంది క్రైస్తవ్యం. క్రీస్తు కాదు పరిపాలిస్తుంది క్రైస్తవ్యం.